ఒక ట్వీట్ పెడితే ఈ సినిమాకి సంబంధించి మా చరణ్ గారిని ఒక 2 క్వశ్చన్స్ అడగమని చెప్పారు. విత్ యువర్ పర్మిషన్ చరణ్ గారు, దిస్ ఇస్ బై పూర్వ త్రిభువన్. మై డాటర్ హెస్ టర్న్డ్ అ టీనేజర్ బిట్వీన్ RRR అండ్ గేమ్ చేంజర్. క్యాన్ హీ ప్లీజ్ ఎన్ష్యూర్ దట్ హిస్ నెక్స్ట్ outing doesn't come when it's time to be a mother-in-law for me. సో దీనికి మేము కొంచెం యాడ్ చేస్తూ ఐ థింక్ రంగస్థలం ఒక 2 years, RRR విత్ కోవిడ్ కలిపితే ఒక 3, ఇప్పుడు మనకి గేమ్ చేంజర్. సో మీకు అఫ్ కోర్స్ ఎవ్రీథింగ్ హ్యాస్ ఇట్స్ ఓన్ టైమ్, ఇట్స్ టేక్స్ ఇట్స్ ఓన్ టైమ్, ప్రొడక్షన్ అండ్ ద స్టోరీ. కానీ మీకు ఈ సహనం ఎలా వస్తుంది? యువర్ పేషెన్స్? మా డైరెక్టర్స్ నుంచే నా పేషెన్స్. నాతో పాటు అందరూ అలాగే ట్రావెల్ చేస్తున్నప్పుడు వీఆర్ ఆల్ ఇన్ ద సేమ్ బోట్ అండ్ గ్రేట్ ఫిల్మ్స్, సినిమా లవర్స్ అండ్ లెజెండ్స్తో పనిచేస్తున్నప్పుడు ఐ థింక్ ఇట్ ఈస్ అ సాటిస్ఫైయింగ్ జర్నీ చాలా. అండ్ ఏంటో ఇన్నిసేపు ఇన్ని రోజులు తీస్తున్నాం, నాకేంటో మనసులో ఇప్పుడు అనిపించలేదు. అది అలవాటు అయిపోయిందా ఏంటో తెలియట్లేదు. అంటే బుచ్చిబాబు గారితో అయితే అలవాటు ఉండదు. లేదు లేదు లేదు, బుచ్చిబాబు గారు, సుకుమార్ గారు నెక్స్ట్ సినిమా చాలా లైట్ బాడీ, చాలా ఫాస్ట్గా పరిగెడతారు. అలాగే ఇంకొక క్వశ్చన్ అడిగారండి. ఎస్ఎస్ రాజమౌళి గారు, సుకుమార్ గారు, శంకర్ గారు, ద 3 అల్టిమేట్ డైరెక్టర్స్తో వర్క్ చేసిన వన్ అండ్ ఓన్లీ హీరో. I think I'm the most lucky and I'm really blessed. Thank you so much. I know I keep thinking it's like a dream come true for me. Thank you. So what is the uniqueness of Shankar garu అని అడుగుతున్నారు. That you observed, what is so unique about Shankar garu? అంటే ముగ్గురులో so much difference also, and the most common is how they are all the taskmasters and how they give us plenty of opportunity to shine as an actor. సూపర్ అండి. సుకుమార్ గారు, ఒక్కసారి మీకు ఈ క్వశ్చన్. సుకుమార్ గారు ఒక క్వశ్చన్. మీరు ఒక్కొక్క సినిమాతో ఒక్కొక్క వరల్డ్ క్రియేట్ చేస్తూ ఉంటారు కదా. మీ ఇద్దరి కాంబినేషన్లో రాబోతున్నటువంటి సినిమా రామ్ చరణ్ గారు అండ్ సుకుమార్ గారు, ఎలాంటి వరల్డ్లోకి మమ్మల్ని మీరు తీసుకెళ్ళబోతున్నారు? వాట్ ఈస్ ద వరల్డ్ దట్ వీఆర్ గోయింగ్ టు సీ? ఆల్రెడీ మీరు కళ్ళతో చూస్తున్నట్టు కనిపిస్తున్నారు మాకు ఆ వరల్డ్ని. నాకు కథ ఏం చెప్పలేదు సార్, ఇప్పుడైనా మీరు అడగండి కొంచెం. సార్ కథ ఏంటి సార్? ముందు మేమిద్దరం మా బుచ్చి వాళ్ళకి వెళ్తున్నాం, నా శిష్యుడు బుచ్చి వాళ్ళకి. మేబీ అక్కడ కూర్చొని ఆలోచిస్తాను, తన సెట్లో కూర్చొని ఆలోచిస్తాను ఎట్లా ఉంటుందని. ఓకే సుకుమార్ గారు, మీరు ఒకవేళ దోప్ అని ఏదైనా ఒకటి వదిలేయాలి అంటే ఈ రోజుతో, వాట్ డూ యూ వాంట్ టు లీవ్? సినిమా. సార్ దోప్ క్యాన్సిల్. ఇది ఒక సంవత్సరం నుంచి ఇలా భయపడిస్తారని అందరినీ, ఇది అలా ఏం జరగదు. అంటే సినిమా అనేది చాలా భారం అండి బాబు నాకు, అందుకని సో కష్టపడి పుష్ చేస్తున్నాను. సో ఐ గాట్ ఇట్. ఇక నో మోర్ ఇట్ ఇస్ గోయింగ్ టు బి సినిమా, ఇట్స్ గోయింగ్ టు బి మోర్ రియల్. అర్థమైంది. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే ఒక్కసారి చరణ్ గారు, మీకు లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ అండి. మీరు కోపాన్ని కంట్రోల్ చేయాలి అంటే, ఇందులో రామ్ క్యారెక్టర్కి చాలా కోపం, యాంగర్ మేనేజ్మెంట్ ఇష్యూస్ ఉన్నాయని చూసాం. మీరేం చేస్తారు? అందులో లాగానే ఒక స్మైలీ బాలా, లేకపోతే కౌంటింగ్ బ్యాక్వర్డ్స్ 10 to 1, లేదా ఏది చేయాలో అది చేసేస్తారా? కొంచెం టైం తీసుకుంటాను రియాక్ట్ అవ్వడానికి. ఓకే, అది కొంచెం అదే ఇవన్నీ లీడ్ అయ్యే దానికి టైం తీసుకోవడం, వెనక్కి కౌంట్ చేయడం. ఓకే ఓకే, గాట్ ఇట్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండ్ విషింగ్ యూ సూపర్ సక్సెస్. థ్యాంక్ యూ. శంకర్ సార్, వన్ క్వశ్చన్ సార్. సార్ మీ సినిమాలన్నీ కూడా మాకు చాలా ఇన్స్పిరేషన్. మీరు 10 సంవత్సరాల ముందే ఆలోచించేస్తారు. ఇప్పుడు ఏవైతే ఏఐ స్కాములు అవి జరుగుతున్నాయో మీరు రోబో సినిమాలోనే మాకు చూపించేశారు ఆల్రెడీ. వాట్ ఈస్ ద ఇంపాక్ట్ ఆఫ్ ఏఐ ఇఫ్ ఇట్ టర్న్స్ టువర్డ్స్ యూ అనేది మీరు రోబోలో చూపించేశారు. సెల్యూట్ టు యువర్ జీనియస్ బ్రెయిన్ సార్. సార్ ఈ సాంగ్స్ ఇలాంటి జీనియస్ రావాలంటే మా ఈ డాలస్లో ఉండేవాళ్ళు, నాలాంటి వాళ్ళు ఎలాంటి డైట్ తీసుకోవాలి? వాట్ షుడ్ వి ఈట్? దిస్ ఇస్ ద క్వశ్చన్. వెరీ రియల్ సార్, రియల్. ఒట్టు ఆన్ ఎస్జే సూర్య గారు, ప్రామిస్. కంటిన్యూస్గా సినిమా చూడాలి సార్. యూ కాన్స్టెంట్లీ కీప్ వాచింగ్ మూవీస్. అదే అలాగే నేను వచ్చాను. నేను సినిమా చూసి అలాంటి సినిమా నేను కూడా వేయాలి అని ఆలోచించేటప్పుడు ఎలాంటి క్రియేటివిటీ కొంచెం వస్తుంది. సూపర్ సార్, సూపర్. థ్యాంక్ యూ సో మచ్ శంకర్ గారు.
టీమ్ ఆర్యా, టీమ్ లెనిన్ అండ్ టీమ్ మ్యాడ్, థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు పర్ఫార్మెన్సెస్ అన్ని అదరగొట్టేశారు. తెలుగు జనం ఎలా ఉన్నారు? I'm just here to support my friend Ram Charan. I'm so excited, so grateful for our friendship, and this movie is going to be amazing. Taman, thank you for always taking a risk on me, and I'm just happy to be here with my people. Vanakkam and andariki namaskaram. First of all, this song is 3 times special for me because again, Taman sir, thank you so much for giving me this song, and it's an honor to be able to sing in my dad's movie. And on top of that, I'm a big Ram Charan fan. So this has been amazing. Thank you so much, and I hope all of you love the song. Thank you so much. Right from the song started, I was there, dope. So this is like it's a celebration for me, and also congratulations Roshni if you're watching this, and thank you so much to Taman garu for giving me this beautiful opportunity. Thank you. ఓకే, సో ఈ రోజు మనము గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఇక్కడ డాలస్ లో సెలబ్రేట్ చేసుకోవడం మాత్రమే కాదు, ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత మన రామ్ చరణ్ గారి సినిమాని సెలబ్రేట్ చేసుకోవడం మాత్రమే కాదు, దిల్ రాజు గారి 50వ సినిమాని సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నాము. దిల్ రాజు గారు జనరలీ ఆడియన్స్ పల్స్ తెలుసు అంటారు, ఆయనకి పల్స్ మాత్రమే కాదు, హార్ట్ బీట్, ఈసీజీ, ఎంఆర్ఐ స్కాన్, ఆడియన్స్ అన్నీ తెలుసు. సో దిల్ రాజు గారిని సాదరంగా వేదిక పైకి ఆహ్వానిస్తున్నాము. 50వ చిత్రం సందర్భంగా వారికి శుభాకాంక్షల్ని తెలియచెప్తూ ఇన్వైటింగ్ దిల్ రాజు గారు ఆన్ స్టేజ్ ప్లీజ్. ప్రొడ్యూసర్స్ గా ఇంతింతై వటుడింతై అద్భుతమైనటువంటి విజయాలని సాధించారు. శిరీష్ గారు చాలా మితభాషి, చాలా తక్కువ మాట్లాడుతూ ఉంటారు. ఆన్ బిహాఫ్ ఆఫ్ శిరీష్ గారు దిల్ రాజు గారే మాట్లాడుతూ ఉంటారు జనరలీ. సో శిరీష్ గారు, విషింగ్ యూ ఆల్సో ఆల్ ది బెస్ట్ అండి. అండ్ దిల్ రాజు గారు, థ్యాంక్ యూ డలాస్ అండ్ రాజేష్, కమ్ హియర్. సో నాకు ఈ ఐడియా వచ్చినప్పుడు ఇలా ఈవెంట్ చేద్దాం అనుకుంటున్నామని రాజేష్తో డిస్కస్ చేయడం జరిగింది. సో మా దగ్గర చేయండి అన్న, ఆ ఈవెంట్ ఎలా ఉండబోతుందో మేము చూపిస్తా అన్నాడు. నిజంగా మీ లోపలికి వచ్చి చూసినప్పుడు మాకు ఆ ఫీలింగ్ కలిగించినందుకు రాజేష్కి, ఇక్కడ ఉన్న మెగా అండ్ పవర్ స్టార్ అండ్ మెగా పవర్ స్టార్ అభిమానులందరికీ, తెలుగు ప్రేక్షకులందరికీ థ్యాంక్ యూ రాజేష్, ఆసమ్. ఎందుకంటే ఆల్రెడీ మెసేజ్లు వస్తున్నాయి, ఈవెంట్ అదిరిపోయిందని. మనం లైవ్లో చూస్తున్నాం, ఇక్కడ ఉండి అందరూ